నమస్తే అండి. వంగ మొక్క అండి, ఇది నేల మీద ఉంది. ఈ వంగ మొక్క వైట్ వంగ మొక్క అండి, కానీ కోడిగుడ్డు ఆకారంలో ఉన్నాయి ఇవి. దీనికి ముళ్ళులు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో, కనిపిస్తున్నాయా ఇక్కడ? కానీ ముళ్ళు చాలా పెద్ద ఉన్నాయండి. మామూలు ముళ్ళ వంకాయకి ఉంటాయి, కానీ తెల్ల వంకాయకి అంతగా ఉండవు. కానీ ఈ వంకాయకి చూడండి ముళ్ళులు ఎంత పెద్దగా ఉన్నాయో. రండి హార్వెస్ట్ చేద్దాం. చాలా ఉన్నాయండి, ఎన్ని వస్తాయో అన్నీ కోసినాక చూద్దాము. పట్టుకుంటే చాలా గుచ్చుకుంటున్నాయండి ముళ్ళులు, ఒక చేత్తో రావడం లేదు. అయ్యో, కొమ్మ వచ్చేసింది. కాబట్టి అన్నీ కోసిన తర్వాత చూపిస్తానండి. కొమ్మలు కట్ అవుతున్నాయి ఒక చేత్తో. ఎన్ని వంకాయలు వచ్చాయండి హార్వెస్ట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ పాలకూర ఉంది. రండి పాలకూర కోద్దాం. నిజంగా పాలకూర నేల మీద చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ ఈ వంగ మొక్క దగ్గర పాలకూర ఉంది చూడండి, ఎంత పెద్ద ఆకులో. చూడండి ఎంత పెద్ద ఆకులో. ఫ్రెష్గా ఉండదండి, ఆకు కూడా చాలా ఫ్రెష్గా ఉంది. అంటే నేల మీద పెంచడానికి, మనము మిద్దె తోట మీద పెంచడానికి ఆకుకూరలు అయితే ఏమి తేడా రావండి, ఎక్కడైనా ఒకటే. ఎందుకంటే మనము మిద్దె తోట మీద బ్యాగులలో కానీ టబ్బులలో కానీ బలం వేస్తాం కదా, ఆ వేసిన బలము ఆకుకూరలకు సరిపోతుందండి. కాబట్టి అందులో మనకు మిద్దె మీద టబ్బులో కానీ గ్రో బ్యాగ్లో కానీ వేసినా కూడా ఆకుకూరలు అయితే బాగా వస్తాయండి. మన ఆకుకూరలకు బలము టబ్బులలో వేసేది సరిపోతుందండి. అలాగని ఆకుకూరలు నేల మీద వేసినా కూడా బలం సరిపోతుందండి. ఎక్కడ వేసినా ఆకుకూరలు మాత్రం బాగా వస్తాయి. మిగతా దానిలకు మనము బలం ఇచ్చుకుంటే చాలా బాగా వస్తాయి. అక్కడ మిద్దె తోట మీద కానీ ఉన్నాయి, ఇక్కడ కానీ ఉన్నాయండి. నాకు చాలండి, ఈ ఆకుకూర సరిపోతుంది. వంకాయల మీదే పెట్టాను ఆకుకూర. ఇక్కడ తోటల దగ్గర అంతగా ఏం లేవండి వేసేదానికి, ఉన్న దానిలో సర్దుకుంటున్నాను. ఇంకా ఉన్నాయండి వంకాయలు, అక్కడ వేరే కలరు, అవి మామూలు వంకాయ పర్పుల్ కలర్ వంకాయలు ఉన్నాయి. అవి కొద్దిగా చిన్న సైజు ఉన్నాయి. అవి రేపు కోద్దామండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.